మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం వినాయక చవితి ముందు రోజు కనుక రాత్రికి బెల్లం ముక్కతో ఇలా చేయండి. ₹1 కోటి అప్పులు ఉన్నా తీరిపోతాయి. మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి లేదా సాయం చేసే స్థాయికి వెళ్తారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఆ కళ ఏమిటి అంటే తన జీవితంలో ఏ లోటు లేకుండా తన కుటుంబాన్ని సుఖ సంతోషాలతో చూసుకోవాలి అని. కానీ అంతకు మించిన ఒక ఉన్నతమైన ఆశ, ఒక ఉన్నతమైన స్థాయి కూడా ఉంటుంది. అదేమిటి అంటే కేవలం మనకు సరిపడా సంపాదించుకోవటమే కాదు, మన చుట్టూ ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయగలగటం, అవసరమైతే ఒకరికి అప్పు ఇచ్చి ఆదుకోగలగటం. అవును, పుచ్చుకునే చేతి కన్నా ఇచ్చే చెయ్యి గొప్పది అంటారు పెద్దలు. అలాంటి ఇచ్చే చెయ్యిగా మనం మారినప్పుడే మన జీవితానికి నిజమైన సార్థకత. కానీ నేటి కలియుగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మనం ఇతరులకు సాయం చేయటం మాట అట్టుంచితే మనమే తలమునకల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాం. వేలు, లక్షలు, కోట్లల్లో పేరుకుపోయిన అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలు మన ఆశలను, ఆశయాలను చిదిమి వేస్తున్నాయి. పగలంతా కష్టపడి సంపాదించిన ఆ డబ్బు చేతిలో నిలవదు. రాత్రిపూట కంటి మీద కునుకు ఉండదు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక, ఎవరి దగ్గర చెయ్యి చాచాలో అర్థం కాక మనిషి మానసికంగా కుంగిపోతూ ఉన్నాడు. ఈ అప్పుల భారం నుండి విముక్తి లేదా? మా జీవితంలో ఆ వెలుగు రేఖ కనిపించదా? మేము కూడా నలుగురికి సాయం చేసే స్థాయికి ఎదగలేమా అని ఆవేదన చెందే ప్రతి ఒక్కరి కోసం ఈరోజు ఒక దివ్యమైన మరియు ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకుందాము. ఇది కేవలం మీ అప్పులను తీర్చే పరిహారం మాత్రమే కాదు, ఇది మిమ్మల్ని అప్పులు పుచ్చుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి, 10 మందికి సాయం చేసే ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక మార్గం. ఈ అద్భుతాన్ని మనం ఎప్పుడు చేయాలంటే దైవిక శక్తులు అత్యంత బలంగా ఉండే ఒక పవిత్రమైన ఘడియల్లో చేయాలి. ఆ ఘడియ మన గుమ్మం ముందుకు రానే వచ్చింది. అదే రేపు రాబోయే పవిత్రమైన మంగళవారం రాత్రి. ఇది మామూలు మంగళవారం కాదు, సకల విఘ్నాలకు అధిపతి ఆ ప్రథమ పూజ్యుడు గజాననుడి జన్మదినమైన వినాయక చవితికి సరిగ్గా ముందు రోజు వచ్చే మంగళవారం. ఈ ఒక్క రాత్రి మీరు సంపూర్ణమైన విశ్వాసంతో నేను కేవలం నా కష్టాల నుండి బయటపడటమే కాదు, నలుగురికి ఆదర్శంగా నిలవాలి అనే ఉన్నతమైన సంకల్పంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ తల మీద ఉన్న ₹1 కోటి అప్పుల భారమైనా సరే కర్పూరంలో కరిగిపోతుంది. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో, లక్ష్మీదేవి కటాక్షంతో మీరే ఇతరులకు మార్గదర్శకంగా నిలిచే ఒక ఉన్నత స్థితికి చేరుకోవటం ఖాయం. ఇంతకీ గొప్ప ఫలితాన్ని ఇచ్చే ఆ పరిహారం ఏమిటి? దానికి కావలసిన సామాగ్రి ఏమిటి? దానిని ఏ పద్ధతిలో ఆచరించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా ఆపకుండా చివరి వరకు ఏకాగ్రతతో వినండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ పరిహారానికి ఉంది. ఫ్రెండ్స్, అలాగే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మనం ఈ పరిహారాన్ని ఒక ప్రత్యేకమైన రోజున, అది మంగళవారం రాత్రి ఎందుకు చేయాలో అర్థం చేసుకోవాలి. మన శాస్త్రాల్లో కాలానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సరైన ముహూర్తంలో చేసే చిన్న పని కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వినాయక చవితి వంటి ఒక పెద్ద పండుగ వస్తుందంటే దానికి ముందు నుండే వాతావరణంలో, విశ్వంలో దైవిక తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. మన మనసు, మన ఇల్లు కూడా ఆ పండుగను, ఆ దైవశక్తిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో మనం చేసే ప్రార్థనలు, సంకల్పాలు చాలా త్వరగా భగవంతుడికి చేరుతాయి. దానికి తోడు ఆ రోజు మంగళవారం కావటం అనేది ఒక అద్భుతమైన యోగం. జ్యోతిష శాస్త్రంలో మంగళవారానికి అధిపతి అయిన కుజగ్రహాన్ని రుణహర్త అంటారు. అంటే అప్పులను హరించేవాడని అర్థం. మంగళవారం రోజు చేసే పూజలు, పరిహారాలు అప్పుల బాధ నుండి త్వరితగతిన విముక్తిని కలిగిస్తాయి. ఇలాంటి శక్తివంతమైన మంగళవారం ఆ విఘ్నేశ్వరుణ్ణి పండుగకు ముందు రావటం అనేది, భక్త, నీ కష్టాలు తీరటమే కాదు, నీవు ఉన్నత స్థితికి చేరే సమయం ఆసన్నమైంది అని ఆ భగవంతుడే మనకు ఇస్తున్న ఒక సంకేతం. ఇక ఈ అద్భుత పరిహారంలో మనం ఉపయోగించబోయే ముఖ్యమైన వస్తువు మనందరి ఇళ్లలో ఉండే ఒక చిన్న బెల్లం ముక్క.
ఒక చిన్న బెల్లం ముక్క ఇంతటి మహాకార్యాన్ని ఎలా సాధిస్తుంది అని మీకు అనిపించవచ్చు. మన పూర్వీకులు దేనిని కారణం లేకుండా చెప్పలేదు. బెల్లం అంటే కేవలం తీపి కాదు, అది మాధుర్యానికి, శుభానికి, సంకేతానికి, ఐశ్వర్యానికి ప్రతీక. మన జీవితంలోని కష్టాలు అనే చేదు అనుభవాలు తొలగిపోయి సంతోషము, ఐశ్వర్యము అనే మాధుర్యం నిండాలని కోరుకోవడానికి మనం బెల్లాన్ని ఒక ప్రతీకగా ఉపయోగిస్తాం. అందుకే ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ మంచి వార్త విన్నా బెల్లంతో నోరు తీపి చేసుకుంటాం. జ్యోతిష్య శాస్త్రంలో బెల్లం గురుగ్రహానికి, కుజగ్రహానికి ప్రతీక. గురుడు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలను ఇస్తే, కుజుడు అప్పులను తీర్చి ధైర్యాన్ని ఇస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ బొజ్జ గణపయ్యకు బెల్లం అంటే ప్రాణం. మనం ఆయనకు ఇష్టమైన వస్తువుతో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన చిన్న పిల్లవాడిలా పొంగిపోయి మనం కోరిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ ప్రసాదిస్తాడు. అందుకే ఈ పరిహారంలో బెల్లం అనేది మన అప్పులను తీర్చి మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చే ఒక దివ్యమైన సాధనం. ఇప్పుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పరిహారాన్ని ఎలా చేయాలో అంచెలంచెలుగా తెలుసుకుందాం. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే, ఒక చిన్న శుభ్రమైన బెల్లం ముక్క, కొద్దిగా పసుపు రంగులో ఉండేది ఉత్తమం. ఒక చిన్న ఎర్రటి వస్త్రం, కొత్తది అయితే చాలా మంచిది. కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, ఒక మట్టి ప్రమిద, ఆవు నెయ్యి మరియు ఒక పువ్వు. ఈ పరిహారాన్ని రేపు మంగళవారం రాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి 9 గంటల నుండి 12 గంటల మధ్యలో వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలి. పరిహారం చేసే ముందు మొట్టమొదటిగా చేయాల్సింది శారీరక, మానసిక శుద్ధి. ఆ రోజంతా సాత్వికమైన ఆహారం తీసుకొని మనసును ప్రశాంతంగా దైవ చింతనతో ఉంచుకోవాలి. తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలో లేదా ఏదైనా ఒక శుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసుకొని మీరు తూర్పు ముఖంగా కూర్చోండి. మీ ముందు కూడా ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానిపై మీరు సిద్ధం చేసుకున్న మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపజ్యోతికి నమస్కరించి, ఓ దీపలక్ష్మి, నా జీవితంలోని అప్పులనే చీకటిని తొలగించి నన్ను ఐశ్వర్యం అనే వెలుగు వైపు నడిపించు తల్లి అని ప్రార్థించండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం సంకల్పం. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ విఘ్నేశ్వరుడిని మీ హృదయంలోనికి ఆహ్వానించుకోండి. మీ బాధను, మీ ఆవేదనను, మీ ఆశను ఆయన ముందు పెట్టండి. ఓ విఘ్నాల రాజా వినాయక, నేను ఫలానా గోత్రానికి చెందినవాడిని లేదా చెందిన దానిని. తండ్రి, నేను మోయలేని అప్పుల భారంతో కుమిలిపోతున్నాను. ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించు స్వామి. అయితే నా ప్రార్థన కేవలం నా అప్పులు తీరడానికే కాదు తండ్రి. నన్ను ఈ కష్టాల నుండి బయటపడేసి కేవలం నా కాళ్ళపై నేను నిలబడమే కాకుండా నాలాగా కష్టాల్లో ఉన్న ఇతరులకు నేను సాయం చేసే అంత శక్తిని, ఐశ్వర్యాన్ని, ఉన్నతమైన మనసును నాకు ప్రసాదించు తండ్రి. నేను పుచ్చుకునే వాడినే కాకుండా ఇచ్చేవాడిగా మారే అదృష్టాన్ని నాకు కల్పించు. నా ఈ ఉన్నతమైన సంకల్పాన్ని నెరవేర్చి నన్ను ఆశీర్వదించు స్వామి అని బలంగా మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. సంకల్పం పూర్తయ్యాక మీరు సిద్ధం చేసుకున్న ఎర్రటి వస్త్రాన్ని మీ ముందు పరిచి దాని మధ్యలో ఆ బెల్లం ముక్కను పెట్టండి. దానిపై చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఒక పువ్వును ఉంచండి. ఇప్పుడు మీ కుడి చేతితో ఆ బెల్లం ముక్కను సున్నితంగా తాకుతూ పూర్తి ఏకాగ్రతతో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లేదా ఓం రుణహర్తే గణపతియే నమః అనే మంత్రాన్ని కూడా జపించండి. ప్రతిసారి మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మీ అప్పులు తీరిపోయి మీ చేతికి డబ్బు వచ్చి మీరు ఆ డబ్బుతో ఇతరులకు సాయం చేస్తున్నట్లుగా బలంగా భావన చేయండి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. 108 సార్లు మంత్రజపం పూర్తయిన తర్వాత ఆ ఎర్రటి వస్త్రంలోని బెల్లము, పసుపు, కుంకుమ, పువ్వు అన్నిటినీ కలిపి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. ఆ మూటను 2 చేతుల్లోనికి తీసుకుని కళ్ళకు అద్దుకుని వెలిగించిన దీపానికి చూపించి మరొక్కసారి ప్రార్థించండి. స్వామి, నా కష్టాల మూటను, నా దరిద్రపు మూటను నీకే సమర్పిస్తున్నాను. దీనిని స్వీకరించి నాకు ఐశ్వర్య సిద్ధిని, దాన గుణాన్ని ప్రసాదించు అని వేడుకోండి. ఆ మూటను ఆ రాత్రంతా అక్కడ పెట్టి ఉంచండి. ఇక మరుసటి రోజు అంటే పవిత్రమైన వినాయక చవితి రోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో యథావిధిగా వినాయక చవితి పూజ చేసుకోండి. పూర్తయిపోయిన తర్వాత రాత్రి మీరు సిద్ధం చేసుకున్న
ఆ ఎర్రటి మూటను చేతిలోనికి తీసుకోండి. ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏమిటి అంటే, ఆ మూటను తీసుకుని నేరుగా సమీపంలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామిని దర్శించుకొని, స్వామి, నా భారాన్ని, నా దరిద్రాన్ని నీకు సమర్పిస్తున్నాను, నన్ను దీవించి నలుగురికి సాయం చేసే శక్తిని ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఆ మూటను ఆలయ హుండీలో వేయండి. హుండీలో వేయటం అంటే మన భారాన్ని పూర్తిగా భగవంతుడికి అప్పగించి మనల్ని మనం సమర్పించుకోవటం. ఇలా చేయటం వల్ల మన బాధ్యతను ఆయన తీసుకుంటాడు. గుడికి వెళ్ళలేని వారు ఏదైనా ఒక పెద్ద వృక్షం మొదట్లో ఆ మూటను పడేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. ఈ పరిహారం అనేది ఒక బీజం లాంటిది. దాన్ని మీ నమ్మకం అనే భూమిలో నాటి, శ్రద్ధ అనే నీరు పోస్తే అది తప్పకుండా ఫలితం అనే మహావృక్షాన్ని ఇస్తుంది. ఈ పరిహారం చేసిన కొద్ది రోజులకే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. అప్పులు తీర్చడానికి దారులు తెరుచుకుంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మీరు కేవలం సమస్యల గురించే కాకుండా అవకాశాల గురించి ఆలోచించటం మొదలు పెడతారు. క్రమంగా మీ అప్పులన్నీ తీరిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీరు ఊహించినట్లే ఇతరులకు సాయం చేసే స్థాయికి చేరుకుంటారు. కాబట్టి రేపు రాత్రి ఈ దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సంపూర్ణ విశ్వాసంతో ఈ పరిహారాన్ని ఆచరించి ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహాన్ని పొందండి. మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ఐశ్వర్యవంతులై 10 మందికి సాయం చేసే ఉన్నత స్థితికి చేరుకొని ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం వినాయక చవితి ముందు రోజు కనుక ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా శుభ్రం చేస్తే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. వినాయక చవితి ముందు రోజు వీటిని నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంటిలో కనకవర్షం కురుస్తుంది. ఈసారి బుధవారం రోజున వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ముందు రోజున అనగా మంగళవారం అందరూ తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చాలామంది మంగళవారం ఇంటిని శుభ్రం చేయడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఆ రోజున ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ అది కేవలం ఒక అపోహ మాత్రమే. మంగళవారం రోజు ఇంటిని తడి క్లాత్తో శుభ్రం చేయవచ్చు. శుభ్రత ఉన్న చోటే కదా లక్ష్మీదేవి ఉంటుంది. కనుక రేపు మంగళవారం వినాయక చవితి ముందు అందరూ ఎలాంటి అనుమానం లేకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇంటిని శుభ్రం చేయండి. ఈ వస్తువులను నీటిలో వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంటిలో వినాయకుడు అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తాడు. సాధారణంగా మన సాంప్రదాయంలో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. ఇది గణపతికి చాలా ఇష్టమైన పండుగ. విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు. తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది గణేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవ రత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. అలాంటి వాటిల్లో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను భారతీయులు కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుడిని పుట్టినరోజే మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసం శుక్ల చతుర్థి హస్త నక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏ పని మొదలు పెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి వేడుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం. అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పూజిస్తారు. విఘ్న వినాశకుడు అయిన వినాయకుని యొక్క పండుగ వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. వినాయక చవితికే కాదు, వినాయక చవితి ముందు రోజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. వినాయక చవితి ముందు రోజుకు ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే, ఈరోజు మన ఇంటిని విఘ్నేశ్వరుడి రాక కోసం సిద్ధం చేసుకోవాలి. కనుక వినాయక చవితి ముందు రోజు నీటిలో ఇది కలిపి ఇంటిని శుభ్రం చేసుకుంటే విఘ్నేశ్వరుడు ఆనందంగా మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తాడు.
ఆటంకాలను తొలగిస్తాడు, సకల ఐశ్వర్యాలను సిద్ధింపచేస్తాడు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వినాయక చవితి ముందు రోజు నీటిలో ఏం వేసి ఇంటిని కడగాలి, అసలు ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థిన ప్రారంభమవుతుంది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒకసారి కైలాసనాథుడు లేని సమయంలో పార్వతీదేవి స్నానమాచరించదలిచి తన ఇంటికి రక్షకునిగా ఎవరైనా ఉంటే బాగుండునని అనుకుని నలుగుతో గణేశుణ్ణి మలచి ప్రాణము పోసి అతన్ని ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి తను స్నానమాచరించి బయటకు వచ్చేసరికి ఎవరిని ఇంట్లోకి అనుమతించరాదని ఆజ్ఞాపిస్తుంది. కొంత సమయం తర్వాత పరమశివుడు ఇంటికి వస్తాడు. గణేశుడు తన తల్లి ఆజ్ఞను అనుసరించి శివుణ్ణి లోపలికి అనుమతించాడు. కోపోద్రిక్తుడైన పరమశివుడు గణేశుని శిరస్సు ఖండిస్తాడు. శిరస్సు కోల్పోయిన గణేశుని చూసిన పార్వతీదేవి కాళికాదేవి అవతారం ఎత్తి ముల్లోకాలను నాశనం చేయడానికి సిద్ధమవుతుంది. పార్వతీదేవి ఆగ్రహానికి భయపడి అందరూ కూడా పరమశివుని వద్దకు వచ్చి పరిష్కారం వేడుకొనగా పరమశివుడు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే ప్రాణి తలను ఖండించి తీసుకురమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపించి పంపిస్తాడు. శివుని ఆజ్ఞను అనుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది. వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై అమరుస్తాడు. తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీదేవి సంతోషిస్తుంది. ఈ విధంగా ఏనుగు శిరస్సును ధరించినందువల్ల గజాననుడుగా పేరు పొందాడు వినాయకుడు. వినాయకుడు కొలువు తీరాడు ఈ రూపంలో. ఇదంతా జరిగింది భాద్రపద శుద్ధ చవితి రోజు కాబట్టి భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. వినాయక చతుర్థి నాడు గణపతి పూజ చేసిన తర్వాత సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించటం ద్వారా అష్టైశ్వర్యాలు, మానసిక సంతృప్తి లభిస్తాయి. అలాగే ఆలయాల్లో 108 ఉండ్రాళ్లతో పూజ, గణపతి ధ్యాన శ్లోకము, గరికతో గణపతి ప్రకార అష్టోత్తరము, గణేష నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశ అభివృద్ధి, సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా బజారుకు వెళ్ళి వినాయకుడి బొమ్మని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా పూజలు చేస్తారు. అయితే అలా బొమ్మను కొనేటప్పుడు చాలామందికి ఏ వైపు తొండం ఉన్న బొమ్మను కొనాలి అనే సందేహం వస్తుంది. అదేవిధంగా ఎటువంటి బొమ్మను కొనాలి అనే సందేహం కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఒక ప్రచారం జరుగుతుంది. అది ఏమిటంటే ఎడమవైపు తొండం ఉన్న బొమ్మను తెచ్చుకుంటే శుభమని, కుడివైపు తొండం ఉంటే అది అశుభమని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఒట్టి మూఢనమ్మకం. వినాయకుడి విగ్రహాలలో తొండం ఎటువైపు అయినా సరే ఉండవచ్చు. ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఎడమవైపు తొండం ఉన్న గణపతిని తెచ్చుకుంటే కనుక ఆ చుట్టుప్రక్కల ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది. కుడివైపు తొండం ఉండే ఆయనను క్షిప్ర గణపతి అంటారు. కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని తెచ్చుకుని పూజ చేస్తే గనుక వెంటనే ఫలితం వస్తుంది. వినాయకుడి తొండం మధ్యలోనికి ఉంటే గనుక ఆ మూర్తి జ్ఞాన ప్రదాత అని అర్థం. ఇలాంటి గణపతి విగ్రహాన్ని పూజించటం వలన ఆ స్వామి మన మనసును అంతర్ముఖంగా చేసి జ్ఞానం వైపు అడుగులు వేసేలాగా చేస్తాడు. అందువలన వినాయక చవితి రోజు ఎటువైపు తొండం ఉన్న విగ్రహాన్ని అయినా సరే పూజించుకోవచ్చు. కాబట్టి చాదస్తాలకు పోకుండా తొండం ఎటువైపు ఉన్నా పర్వాలేదు, చక్కగా ఒక గణపతి విగ్రహాన్ని కొనుక్కొని మనస్ఫూర్తిగా పూజ చేయండి. ఇక్కడ తొండం ఎటువైపు ఉంది అనేది ముఖ్యం కాదు, మనం ఎంత శ్రద్ధగా స్వామివారిని పూజిస్తున్నాము అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తొండం ఎటువైపు ఉన్న గణపతిని అయినా సరే పూజించవచ్చు. వీలైనంత వరకు అందరూ కూడా మట్టి గణపతినే కొనే ప్రయత్నం చేయండి. రసాయనాలతో చేసిన గణపతి బొమ్మలు కొనవద్దు. పర్యావరణాన్ని నాశనం చేయవద్దు. వినాయక చవితి ముందు రోజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. వినాయక చవితికి ముందు వచ్చే రోజున ఇంటిని నీట్గా క్లీన్ చేసుకుంటే మర్నాడు విఘ్నేశ్వరుడు ఆనందంగా మీ ఇంటికి వస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు అపర కుబేరులుగా మారుతారు. మరి అసలు వినాయక చవితి ముందు రోజు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే ముందుగా ఇంటి బయట ఉండే తులసి కోటను, ఆ కోట చుట్టూ పక్కల ప్రదేశాన్ని శుభ్రం చేయండి. దాని తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోవాలి.
వంటగదిలోని సామాన్లు అనగా వాడుకునే వాటిని కూడా అన్నిటినీ కూడా తీసి శుభ్రంగా తోముకోవాలి. వంటగది, బెడ్రూము, హాలు ఇలా అన్ని గదుల్లో కూడా బూజులు దులిపేసి అల్మరాలు శుభ్రం చేసి అన్నిటినీ కూడా నీట్గా సర్దుకోవాలి. మీరు పడుకోవడానికి వాడే దుప్పట్లు ఇంకా ఏవైతే ఉంటాయో పక్క గుడ్డలు ఉంటాయో వాటన్నిటిని కూడా శుభ్రంగా ఉతికేసుకోవాలి. ఈ పనులన్నీ కూడా అయిపోయాక ఇంటిని కడగాలి లేదా తడిగుడ్డ వేసుకోవాలి. అలా ఇంటిని కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేయాలి. ఉప్పుతో పాటు సువాసన కోసం వాడేవి ఉంటాయి కదా, ఫినాయిల్, లైజాల్, డెటాల్ ఇలాంటివి కూడా వేసుకొని ఆ నీటితో ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇల్లంటే బాత్రూమ్, కారిడార్ ఇలా అన్ని ప్రదేశాలు బూజులు లేకుండా దులిపి కడిగేయండి. ఇలా ఇల్లంతా కడిగిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఇల్లు కడిగిన తర్వాత ఏవైనా 1-2 క్రిములు లాంటివి ఉండిపోతే ఆ సాంబ్రాణి ధూపం పోగొడుతుంది. అలాగే పూజ గదిలో దేవుడి ఫోటోలను కూడా తడి బట్టలతో తుడవండి. తర్వాత ఆ ఫోటోలను నీట్గా సర్దుకోండి. ఇలా ఇల్లు శుభ్రం చేయటం పూర్తి చేయండి. అలాగే వినాయక చవితి పూజకు కావలసిన సామాగ్రిని కూడా వినాయక చవితి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. స్వామివారికి ఏదీ తక్కువ కాకుండా అంటే సాంబ్రాణి, పసుపు, కుంకుమ, కర్పూరము లాంటివి ఏమీ కూడా కొదువ లేకుండా తెచ్చిపెట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా రేపు వినాయక చవితి ముందు రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోండి. నీటిలో ఉప్పు మరియు సువాసన కోసం వాడే ఫినాయిల్, డెటాల్ లాంటివి వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.